ఆల్రెడీ నేను చెప్పాను కదా! మేత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఒక హైలైట్ ఈవెంట్ జరిగింది. అన్న స్పీచ్ ఇచ్చాడు. ఇక మొదలుపెట్టారు. ఇక మేత ఫుల్‌గా దొరికింది. హలో గైస్ వెల్కమ్ టు విజయ్ టాక్స్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే వార్ 2కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగడం జరిగింది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి స్పీచ్ అనేది మోస్ట్ హైలైట్ అవ్వడం జరిగింది. ఇక మేత కోసం ఎదురు చూసేటువంటి ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో వీళ్ళకి మంచి మేత కూడా దొరికింది. కొన్ని విషయాలు పట్టుకుని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో ఇదంతా కామన్గా అందరూ చూస్తూనే ఉన్నారు. దాంతోపాటు అంటే ట్రోలర్స్తో పాటు నాలాగే ఒక యూట్యూబర్ అయినటువంటి ఒక బాబాయ్ ఉన్నాడు. ఒక యూట్యూబర్ బాబాయ్. ఈ బాబాయ్ కూడా ఏమంటున్నాడంటే ఈయన కూడా నాలాగే వీడియోలు చేస్తూ ఉంటాడు. ఈ బాబాయ్ ఏమంటున్నాడంటే ఎన్టీఆర్ ఈ 2 మిస్టేక్‌లు చేయకుండా ఉంటే బాగుండేది. ఈ 2 మిస్టేక్స్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మరి నిజంగా ఎన్టీఆర్ అన్న స్పీచ్‌లో ఆ మాట్లాడినటువంటి ఆ 2 మిస్టేక్స్ ఏంటి? అవి 2 నిజంగా మిస్టేక్సేనా? కాదా? అనేది చాలా వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ట్రోలర్స్‌తో పాటు బాబాయ్ కూడా సమాధానం దొరుకుద్దని నేనైతే ఆశిస్తున్నాను. సో ఇక మన వీడియోలోకి వెళ్తే మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళు బాగా ఎదురు చూసినటువంటి విషయం ఏంటంటే ఎన్టీఆర్ అన్న స్పీచ్. అంటే చాలా సంవత్సరాల తర్వాత అవుట్‌డోర్‌లో ఎన్టీఆర్ అన్న ఒక మీటింగ్‌లో అంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడం జరిగింది. ఎన్టీఆర్ అన్న ఏం మాట్లాడతాడని చెప్పేసి చాలామంది చాలా ఈగర్లీగా వెయిట్ చేశారు. దాంతోపాటు 'దేవరా' తర్వాత వస్తున్నటువంటి మూవీ కాబట్టి చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ అన్న ఏం మాట్లాడతాడని చెప్పి చాలా ఈగర్లీగా వెయిట్ చేశారు. ఇక జనాలు బాగా ఎదురు చూసినటువంటి 2 సందర్భం ఏంటంటే హృతిక్ రోషన్ గారు. ఫస్ట్ టైం బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో మన తెలుగు స్టేట్‌లో ఆయన ఏం మాట్లాడతారు, ఎన్టీఆర్ గారి గురించి ఏం మాట్లాడతారు, సో ఈ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి ఏం మాట్లాడతారని చెప్పేసి ఇక్కడ ఫ్యాన్స్ అయితే బాగా ఎదురు చూడడం జరిగింది. హృతిక్ రోషన్ గారు అసలు ఇక్కడ ఏం మాట్లాడతారని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్లీగా వెయిట్ చేశారు. ఇది రెండో విషయం. అయితే దాంతోపాటు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంకా కొంతమంది మాట్లాడినటువంటి మిస్టేక్స్, దాంతోపాటు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి కొన్ని హైలైట్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలో నిజంగానే మిస్టేక్స్ ఉన్నాయా? అందులో ప్రధానంగా 2 విషయాలు చూపిస్తున్నారు. మనం చాలా క్లియర్‌గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే అంటే వీళ్ళు చూపించేటువంటి ఫస్ట్ మైనస్ నెగెటివ్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్‌ని అంటే ఫ్యాన్స్ మీద ఎన్టీఆర్ గారికి మర్యాద లేదు. మర్యాద లేకుండా ఫ్యాన్స్‌ని ట్రీట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అది ఏ సందర్భం ఏంటనే చూద్దాం. దానికంటే ముందు ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు అక్కడ టాప్ యాక్టర్ అయినటువంటి హృతిక్ రోషన్ గారు అలాగే ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. అది కూడా ఎన్టీఆర్ గారిని బేస్ చేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఒక హిందీలో టాప్ యాక్టర్స్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అతిథి మర్యాదలు అనేది చాలా బాగా ఉండాలి. సో వాళ్ళకి ఎక్కడా కూడా అమర్యాదగా ఫీల్ అవ్వకుండా చూసుకోవాలి. అది కూడా ప్రధానంగా ఎన్టీఆర్ గారి మీద బేస్ అయ్యి వచ్చారు కాబట్టి ఎన్టీఆర్ గారికి ఆ బాధ్యత ఎంతో ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఇక్కడికి ఫస్ట్ టైం తెలుగు స్టేట్స్కి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏమన్నా మిస్టేక్ జరిగినా వాళ్ళు ఇక్కడ ఫ్యాన్స్ని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ వాళ్ళు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎన్టీఆర్ గారు చాలా భయపడుతూ చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ విషయంలో. సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఫస్ట్ ఒక అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ గురించి మరి మర్యాదగా మాట్లాడాలి కాబట్టి ఆయన చాలా ఉన్నతత్వంగా వాళ్ళ గురించి మాట్లాడడానికి స్టేజ్ మీద కొంచెం ప్రిపేర్ అయ్యి ఆయన మాట్లాడుతూ ఉండంగా ఒక అభిమాని సందర్భం లేనటువంటి ఒక సిచ్యువేషన్‌లో ఒక అభిమాని ఉత్సాహం ఎక్కువైపోయి "అన్న కాలర్ ఎగరేయ్ అన్న, కాలర్ ఎగరేయ్ అన్న, కాలర్ ఎగరేయ్ అన్న." అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి? ఆయన చాలా సీరియస్‌గా ఒక అతిథులొచ్చారు. వాళ్ళ గురించి గొప్పగా చెప్పాలనేటువంటి ఆయన ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరుగుతుంది. అలాంటి సమయంలో అంటే సహనానికి పరీక్ష పెట్టించే విధంగా "అన్న కాలర్ ఎగరేయ్ అన్న, కాలర్ ఎగరేయ్ అన్న." ఆ సిచ్యువేషన్‌లో ఎవరున్నా చిరాకొస్తది ఖచ్చితంగా. ఎవ్వరున్నా ఖచ్చితంగా చిరాకొస్తుంది. సో దానికి మిగతా వాళ్ళు ఏమంటారంటే సో అవును కరెక్టే. మరి ఫ్యాన్స్‌ని మర్యాదగా ట్రీట్ చేయాలి కదా అంటారు. ఓకే. ఇప్పుడు అమర్యాదగా మాట్లాడారని చెప్పి ఎవరన్నారు? ఇప్పుడు ఎన్టీఆర్ గారు అమర్యాదగా ఎక్కడ మాట్లాడారు? అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఫ్యాన్స్ అనేది ఆ అరుపులనేవి తగ్గిస్తారని చెప్పేసి ఆయన ఏమనడం జరిగిందంటే, "నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా" అని చెప్పి 2 సార్లు అనడం. ఎందుకని? వాళ్ళు ఆపుతారనే ఉద్దేశంతో. వాళ్ళ మీద చిరాకు పడాలనే ఉద్దేశంతో కాదు. అంటే స్మూత్‌గా చెప్తే అక్కడ వినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అలా చెప్తే వాళ్ళక్కడ అరుపులు ఆపుతారు కాబట్టి ఎందుకంటే వచ్చినటువంటి అతిథులు నెగెటివ్‌గా అనుకోకూడదు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నెగెటివ్‌గా అనుకోకూడదని చెప్పేసి ఆయన ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో ఇది ఫస్ట్ విషయం. ఇది ఏమాత్రం మైనస్ లేదు. ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ చాలామంది నెగెటివ్‌గా అనుకోవడానికి ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వీడియోస్‌లో ఏం చూపిస్తున్నారంటే ఎన్టీఆర్ గారు మాట్లాడిందే చూపిస్తున్నారు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతుండగా వెళ్ళిపోమంటారా అనేది మాత్రం చూపిస్తున్నారు. ఎదురుగుండా ఉన్నటువంటి ఒక అభిమాని అక్కడ చేసినటువంటి సిచ్యువేషన్ చూపించట్లేదు. కొన్ని వీడియోలో చూపిస్తున్నారు, కొన్ని వీడియోలో చూపించట్లేదు. సో ఆ సిచ్యువేషన్‌లోనే ఎన్టీఆర్ గారు అలా మాట్లాడడం జరిగింది. అది చిరాకు పడడం కాదు.
సో అట్లా అంటే వాళ్ళు ఆగుతారు, వాళ్ళ ఉత్సాహం కాసేపు ఆపుకుంటారని చెప్పేసి వాళ్ళ ఉత్సాహం కాసేపు ఆపుకుంటారని చెప్పేసి ఆయన అలా అనడం జరిగింది, కానీ అది చిరాకు పడడం కాదు. ఇది ఫస్ట్ విషయం. ఇక రెండో విషయం, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఈ రెండో విషయానికి ట్రోలర్స్ అనడమే కాకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా, బాబాయ్ ఏమంటున్నాడంటే ఎన్టీఆర్ గారు ఎందుకు అంటే, ఒక సిచ్యువేషన్లో ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే, ఈ రెండో సందర్భం ఏంటంటే రితిక్ రోషన్ గారిని పొగుడుతూ ఆయన నాకంటే చాలా బెస్ట్ డాన్సర్, బెస్ట్ యాక్టర్ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. దాన్ని బాబాయ్ ఏమంటారంటే, ట్రోలర్స్ పట్టించుకోవసరం లేదు, వాళ్ళు ఎంతసేపు ఏదో ఒక నెగిటివ్ వెతుకుతూ ఉంటారు కాబట్టి ఓకే వాళ్ళకి. ఇప్పుడు బాబాయ్ ఏమంటాడంటే, యూట్యూబర్ ఈ బాబాయ్ ఏమంటాడంటే, ఎన్టీఆర్ ఎందుకు అత్తమానం ఈ మిస్టేక్ చేస్తున్నాడు, తన తాను ఎందుకు తగ్గించుకున్నాడు అత్తమానం. సో ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ని ఇలా టాప్లో చూడాలనుకుంటారు, ఎన్టీఆర్ ఎందుకు తన తాను ఎందుకు తగ్గించుకుంటున్నాడు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. మరి ఇది ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో క్లియర్గా చూడండి ఒకసారి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, రితిక్ రోషన్ గారు తన తోటి స్టార్ ఎవరైతే ఉన్నారో, ఈయన టాలీవుడ్లో ఒక టాప్ స్టార్ అయినప్పటికీ తన తోటి నటించినటువంటి ఒక స్టార్ని పొగిడారు ఆయన. ఏమని, నాకంటే ఆయన బెస్ట్ డాన్సర్, నాకంటే ఆయన కొన్నాటిలో బెస్ట్ యాక్టర్ అని చెప్పి పొగడడం జరిగింది. టాలీవుడ్లో ఒక టాప్ స్టార్ అయి ఉండి, టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ డాన్సర్ అయి ఉండి, ఈయన తన తోటిగా నటించినటువంటి ఒక స్టార్ని అలా పొగుడుతున్నారంటే అది నిజంగా ఎంత ఉన్నతమైన మాటలు. నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడే మాటలు. ఈ మాటలతో ఎన్టీఆర్ గారు ఇంకో మాట చెప్పాలంటే, ఆయన ఈ స్థాయిలో ఉంటే ఈ మాటలతో ఈ స్థాయికి వెళ్ళారు ఆయన. ఈ విషయం సరిగ్గా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుద్ది. బాబాయ్ మరి నీకెందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావట్లేదు. ఈ మాటలు మాట్లాడాలంటే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి, దమ్ముండాలి, దమ్ముండాలి మాట్లాడాలంటే, ఈ మాటలు మాట్లాడాలంటే. మరి ఈ మాటలు నీకెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. దీని ఒక టాప్ డాన్సర్ అయి ఉండి, టాప్ యాక్టర్ అయి ఉండి, టాలీవుడ్లోని వన్ ఆఫ్ ది టాప్ స్టార్ అయి ఉండి, సో బాలీవుడ్ నుంచి తన తోటి నటించినటువంటి స్టార్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు ఎక్కడా కూడా అమర్యాదగా ఉండకూడదని చెప్పేసి, సో ఆయన గొప్పతనంతో ఆయన కూడా ఒక టాప్ డాన్సర్ అయి ఉండి, ఆయన కూడా ఒక టాప్ యాక్టర్ అయి ఉండి, తనని తాను తగ్గించుకుని ఆయన్ని పొగడ్డం జరిగింది. ఇది ఎంత గొప్ప విషయం. దానికి రితిక్ రోషన్ గారు ఇలా అంటూనే ఉన్నారు, కాదు కాదు నేను కాదు అని చెప్పి ఆయన అంటూనే ఉన్నారు. అది ఆయన గొప్పతనం అనుకోండి. సో ఇలాగ పొగడ్డానికి ఎంత గట్స్ ఉండాలి, అలా పొగడ్డానికి ఎంత ఈగోలెస్ అయి ఉండాలి. ఇది చాలా గొప్ప విషయం కదా, ఇది చాలా గర్వపడాల్సిన విషయం కదా. తనని తాను తగ్గించుకున్నప్పుడు ఎప్పుడు గొప్పోడే. తను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి నేను ఆయన స్థాయి కాదు అని ఎంత చెప్తున్నారంటే అసలు ఎంత గొప్ప విషయం, ఎంత ఉన్నతమైన విషయం అది. ఆ చిన్న విషయం నీకెందుకు అర్థం కావట్లేదు. ఫ్యాన్స్కి అందరికీ, ఎవరైతే ఫ్యాన్స్ సరిగ్గా ఆలోచించేటువంటి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం అర్థమవుద్ది. ఇక ట్రోలర్స్ అంటారా, వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదానికి నానార్థాలు లాగుతూ ఉంటారు కాబట్టి ఈ విషయం వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడాలంటే దమ్ము ఉండాలి. అది ఏ హీరో అయినా సరే మాట్లాడాలంటే దమ్ము ఉండాలి. అయితే నా ఈ మాటలు తీసుకుని కొంతమంది ఏమంటారంటే, వీడెవడో ఎన్టీఆర్ ఫ్యాన్ అయి ఉంటాడు, వీడు అందుకే అలాగ మరీ ఎన్టీఆర్ని ఎక్కువగా లేపేస్తున్నాడని చెప్తూ ఉంటాను. నేను ఆల్రెడీ చెప్పాను, తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు. సో నేను మాట్లాడే మాటలన్నీ వాస్తవాలు ఎన్టీఆర్ అన్న గురించి. సో ఎన్టీఆర్ గారి గురించే కాదు, అది ఏ స్టార్ గురించి అయినా నాకు తెలిసినంత మటుకు నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎన్టీఆర్, సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట చిన్నతనం నుంచి నేను ఏదైతే ఆయన క్రేజ్ చూస్తున్నానో, ఆయన గురించి ఏదైతే చూస్తున్నానో నేను అదే మాట్లాడుతున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎన్టీఆర్ ఫ్యాన్. నేను మాట్లాడే ప్రతిదీ వాస్తవం. సో దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది సో ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన గురించి ఉన్నటువంటి వాస్తవాలు, ఆయన మాటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇలాగ ఎవరన్నా అనుకుంటే ఇంకా అది వాళ్ళ పొరపాటు అనమాట. సో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఏదైతే 2 మిస్టేక్స్ అయితే చూపిస్తున్నారో, అది ఫస్ట్ది ఆయన సందర్భం బట్టి మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా అలాగ మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన చిరాకిచ్చుకున్నాడు, ఆయన ఫ్యాన్స్ని అమర్యాదగా, ఆయన అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వచ్చినటువంటి అతిథులకి ఏమాత్రం అమర్యాదగా ఉండకూడదు, వాళ్ళు మనల్ని ఏమాత్రం తక్కువగా అనుకోకూడదనే ఉద్దేశంతో నన్ను వెళ్ళిపోమంటారా అంటే వాళ్ళ ఫ్యాన్స్ అక్కడ కాసేపు శాంతంగా ఉంటారు కాబట్టి ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక రెండో మాట అయితే చాలా ఉన్నతమైన మాట, ఇది చాలా చాలా ఉన్నతమైన మాట. దీన్ని ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, ఎన్టీఆర్ గారు తగ్గించుకున్నట్టు మాట్లాడుతున్నారు. తగ్గించుకోవడం ఎందుకు అవుద్ది, తనని తాను తగ్గించుకుని మాట్లాడి ఎప్పుడు ఉన్నతమైన వాడే. ఆ విషయం ఫ్యాన్స్కి తెలీదా, ఆ విషయం రితిక్ రోషన్ గారికి తెలీదా? మరి ఈ మాటే మీరు ఎన్టీఆర్ గారు తగ్గించుకున్నారని మీరు అనుకుంటే, తర్వాత రితిక్ రోషన్ గారు ఏమన్నారు, ఇది కూడా చెప్పాలి కదా. మరి రితిక్ రోషన్ గారు ఏమన్నారు, తారక్ ఐఎమ్ నాట్ జస్ట్ అబ్జర్వ్డ్ యూ, నేను సెట్లో నీ నుంచి జస్ట్ గమనించడమే కాదు, బట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ యూ, నీ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎంత నేర్చుకున్నాను, నాట్ 99.999%, 100%. మరి ఆయన అంత గొప్ప యాక్టర్ అయి ఉండి, అంత గొప్ప డాన్సర్ అయి ఉండి, నేను
ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి జస్ట్ గమనించడమే కాదు, ఆయన దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను, నేర్చుకుంటానే ఉంటాను, ఫ్యూచర్లో కూడా నేర్చుకుంటానని చెప్తున్నాడు ఆయన. మరి దీనికి ఏమన్నారు, ఈ మాట కూడా చెప్పాలిగా. అప్పుడు ఆయన తగ్గించుకున్న ఈయన లేపినట్ట. అది వాళ్ళ గొప్పతనం, అలా మాట్లాడడం ఆయన గొప్పతనం. సో ఎన్టీఆర్ గారు ఏదైతే మాట్లాడారో, అంటే ఆయన తగ్గించుకుని మీరు ఏదైతే అంటున్నారో మాట్లాడారో, రుతిక్ రోషన్ గారు అయితే ఇంకా డబల్ మాట్లాడారు అప్పుడు. ఏది, రుతిక్ రోషన్ గారి గురించి రుతిక్ రోషన్ గారు ఇంకా డబల్ మాట్లాడారు అప్పుడు. అప్పుడు మరి ఇంకా ఎన్టీఆర్ గారు హైలైట్ కదా, మీ వెర్షన్లో చూసుకున్న ఎన్టీఆర్ గారు హైలైట్ కదా. కాబట్టి సో ఇది క్లియర్గా ఆలోచించేవాడికి ఎవరికైనా అర్థం అవుద్ది. సో దీంట్లో ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి 2 మాటల్లో ఏమాత్రం మిస్టేక్ లేదు. సో రెండో విషయం అయితే చాలా చాలా గొప్ప విషయం. సో ఇప్పటికే నేను చాలా విషయాలు చెప్తా ఉంటున్నాను. ఈ వీడియోలో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఇది ఈ రోజుటి ఎన్టీఆర్ గారి మీద ఎవరైతే నెగిటివ్గా అనుకుంటున్నారో ఆ పొరపాట్ల గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను. సో ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.